జయలక్ష్మి గారు విజయలక్ష్మిగా మారిపోయారు. కంగ్రాట్స్. సో ఇప్పుడు చెప్పండి, ఈ సంబరాల్లో మీకు ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి వెండి కలసమా, రెఫ్రిజిరేటరా? రెఫ్రిజిరేటర్. ఓకే, తీసేసుకోండి. కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. మీ లక్ బాగుంటే 10 గ్రాముల బంగారం కూడా వస్తుందేమో చూద్దాం. గోల్డ్ రౌండ్ ప్లీజ్. జయలక్ష్మి గారు కంగ్రాట్స్. విజయలక్ష్మి అయిపోయారు. ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ మీ దగ్గరే ఉంటుంది. అది కాకుండా బంగారు లక్ష్మి అయితే 10 గ్రాముల బంగారం కూడా గెలుచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పాలి. కాదు లాఫింగ్ బుద్ధ వచ్చేలా తిప్పారనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎవరికి వారు టాటా బై బై చెప్పుకుని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ నాకు 10 గ్రాములు బంగారం వస్తే నేను నాకు 1 గ్రాము, నా చెల్లికి 1 గ్రాము, నా కూతురికి 1 గ్రాము ఇస్తా. 10 గ్రాముల్లో ఒక్కొక్క గ్రామా? వద్దా చెల్లి, ఎక్కువ కావాలా చెల్లి? 7 దాచుకుంటావు అక్క. సరే ముందు తెచ్చుకుందాం, తర్వాత ఎవరికి ఇవ్వాలో ఆలోచిద్దాం. ఓకే, మా అత్తకు తెలియకుండా చాలా నగలు దాచుకుంటుంటాను అలానే నేను. అవునా? ఈ వడ్డాను అలా చేయించిందేనా? అవును, భలే కనిపెట్టేవి. అర్థమైపోయింది, తిప్పండి. తల్లి లక్ష్మీదేవి 10 గ్రాములు వచ్చేసేయాలి. ఆడపడుచులు దసరా రోజు బోల్డ్ అంతా ఎంజాయ్ చేసాం మనం అందరం కూడా. మరి జీ ఆడపడుచులు మా ఇంటికి వచ్చినందుకు, అది పండగ రోజున ఆడపడుచు లాంఛనం ఇచ్చి ఇంటికి పంపిస్తాం. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు జయలక్ష్మి కాదు విజయలక్ష్మి. ఇది మీకే. విజయలక్ష్మినే పిలుస్తుంటారు. అవునా? అందుకే ఇక్కడ కూడా అదే టైటిల్ వచ్చింది. మీ ఫ్రిడ్జ్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.